రైట్. నిర్మాత కేదార్ మృతి చుట్టూ తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. దుబాయ్లో ఫిబ్రవరి 25న తన ఫ్లాట్లో నిద్రలోనే కేదార్ చనిపోయాడు. అయితే కేదార్ మృతిపై అనుమానాలున్నాయని కుటుంబ సభ్యులు కోరితే దర్యాప్తు జరిపిస్తామని రేవంత్ వెల్లడించారు. గతేడాది రాడిసన్ డ్రగ్స్ కేసులో కేదార్ అరెస్ట్ అయ్యాడు. ఎమ్మెల్యే షకీల్తో కేదార్కు సన్నిహిత సంబంధాలున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం షకీల్ దుబాయ్లోనే ఉంటున్నాడని, ప్రముఖులకు సెలబ్రిటీలకు ప్రాపర్టీస్ కొనుగోలులో మధ్యవర్తిగా ఉన్నట్టు సమాచారం. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, మరి నిర్మాత కేదార్ మృతి చుట్టే తెలంగాణ రాజకీయం తిరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఫిబ్రవరి 25న దుబాయ్లో తన ఫ్లాట్లో నిద్రలోనే కేదార్ చనిపోయిన విషయం తెలిసిందే. ఇక కేదార్ మృతిపై అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపినట్టయితే దర్యాప్తు జరిపిస్తామని సీఎం రేవంత్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఫిబ్రవరి 25వ తేదీన ఒక సినీ ఫినాన్షియర్ కుమారుడి వివాహానికి హాజరై తిరిగి తన ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత కేదారు, టాలీవుడ్ యువ నిర్మాత కేదారు తన నిద్రలోనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అసలు తను ఎలా చనిపోయాడు అనేది ఇప్పటికీ సస్పెన్స్గానే మారింది. ఒకవైపున దుబాయ్ పోలీసులు కూడా ఇది అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేసి దర్యాప్తు అనేది కొనసాగిస్తూ ఉన్నారు. అయితే కేదార్ చనిపోయి 3 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆయన యొక్క మృతదేహం అనేది ఇండియాకు రాలేదు. దీనిపైనే అనేక అనుమానాలు కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కేదార్ ఇటు టాలీవుడ్లోనూ మరోవైపున రాజకీయ నాయకులకు సంబంధించి చాలా అత్యంత సన్నిహితుడుగా తెలుస్తోంది. అనేక మంది టాలీవుడ్ నిర్మాతలు కావచ్చు, సెలబ్రిటీసు, అలాగే రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ప్రముఖులందరూ కూడా ఆయనకు చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. ముఖ్యంగా దుబాయ్లో వ్యాపార కార్యకలాపాలకు ఇటు సినీ సెలబ్రిటీస్ అయినా రాజకీయ నేతలైనా సరే దుబాయ్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలంటే దానికి సెంట్రిక్గా మాత్రం కేదార్నే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే కేదార్కు దుబాయ్లో ఇటు ఒకవైపున కన్స్ట్రక్షన్స్కు సంబంధించి, రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి వ్యాపార కార్యకలాపాలు అక్కడ కొనసాగిస్తూ ఉన్నాడు. దాదాపు 9 కంపెనీలకు ఆయన డైరెక్టర్గా ఉన్నట్లు సమాచారం. సో అక్కడ జరిగేటువంటి ప్రతి అక్కడ ఇటు సినీ నిర్మాతలు చేసిన, సినీ సెలబ్రిటీస్ చేసినటువంటి పెట్టుబడులు, వాళ్ళు చేసినటువంటి వ్యాపారాలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతలు చేసినటువంటి వ్యాపారాలు అన్నీ కూడా ఇదంతా వీళ్ళ యొక్క బిజినెస్ అంతా కూడా కేదార్ ద్వారానే నడుస్తోంది. ఇటువంటి సమయంలో కనీసం అక్కడ ఏ కంపెనీల్లో పెట్టుబడులు అనేవి పెడుతున్నాయి, ఏ కన్స్ట్రక్షన్స్ కంపెనీలో పెట్టుబడులు కొనసాగుతున్నాయి, తాము చెల్లించినటువంటి అమౌంట్ అంతా కూడా, పెట్టినటువంటి పెట్టుబడి అంతా ఏ కంపెనీల ద్వారా నడుస్తోంది అనేది కూడా ఈ సమాచారం అంతా కేదార్ ద్వారానే తెలుసుకుంటూ ఉండేవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీస్ అయినా రాజకీయ నేతలైనా. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా అనుమానాస్పదంగా కేదార్ చనిపోవడంతో అసలు ఇప్పుడు తాము పెట్టినటువంటి పెట్టుబడి అంతా కూడా ఏ కంపెనీలో ఉంది, దీనికి సంబంధించి అసలు ఎవరిని కనుక్కోవాలి అనేది పెద్ద సందిగ్ధంలో పడిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం అటు రాజకీయ నేతలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళు అఫీషియల్గా బయటకు వచ్చి తాము కేదార్ ద్వారా యొక్క వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాము అనేటువంటి విషయాన్ని చెప్పలేనటువంటి పరిస్థితి, అది రాజకీయ నేతలైనా సినీ సెలబ్రిటీస్ అయినా. ఇంకా ఇదిలా ఉంటే ఇప్పటికే కేదార్కి సంబంధించి గత సంవత్సరంలోనే మనం గమనించినట్లయితే రాడిసన్ డ్రగ్స్ కేసులో తను ఒక నిందితుడిగా ఉన్నాడు. ఆయన మీద కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు సంవత్సరం తర్వాత ఫిబ్రవరి 25న ఆయన చనిపోయినటువంటి తీరు కూడా అనేక అనుమానాలకు దారితీస్తుంది. మరి అసలు కేదార్ ఎలా చనిపోయాడు అనేది కూడా ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. రీసెంట్గా గమనించినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక విషయాన్ని అయితే చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఒకవేళ కేదార్ యొక్క కుటుంబ సభ్యులు కేసును అసలు ఆయన ఎలా చనిపోయాడు అనే దానికి సంబంధించి కూడా ఒకవేళ ఇన్వెస్టిగేషన్ కావాలి, కేసు దర్యాప్తు జరపాలి అని కనుక వారు కోరినట్లయితే ఖచ్చితంగా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేపిస్తాము అనేటువంటి విషయాన్ని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరి 3 రోజులైనా కూడా ఒకవైపున కేదార్ యొక్క మృతదేహం ఇండియాకు రాకపోవడం, అలాగే గత మాజీ ఎమ్మెల్యేలతో కూడా ఆయనకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్తో ఇటు కేదార్కు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే సమాచారం కూడా అందుతోంది. ముఖ్యంగా వారిద్దరు కూడా చాలా సన్నిహితంగా ఉంటారు, అక్కడ కార్యకలాపాలు కూడా కొనసాగిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పటికీ కూడా షకీల్ దుబాయ్లోనే ఉన్నట్లు సమాచారం. సో వీటన్నిటికీ సెంట్రిక్గా మరి ఎప్పటి వరకు అసలు అతని యొక్క మృతి మీద ఎప్పటి వరకు క్లారిటీ వస్తుందని ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉందని చెప్పాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్.